సోదరులందరినీ కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురేకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధన్యవాదాలు మేడం. భావించాలి మనం అందరం సమానమే. వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న ఒక కుటుంబంగా మనం ఈరోజు కలిసాం కాబట్టి అందరూ అన్నదిగా భావించకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సార్ కూడా దాదాపు 50 సంవత్సరాలుగా మనకంతా సుపరిచితులు. ఈ కళ్యాణంలో వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం అంతా డాక్టర్లే. అలాగే మరో వ్యక్తి పులికల్ల తిమ్మప్ప గారు. ఈయన 30 సంవత్సరాల పాటు సర్పంచ్ పనిచేశారు. 3 సార్లు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత. చెట్టు పెంచు ఎందుకు నిర్వహించారు ఆ రోజు కమ్మస్కరం సభ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, మన కులస్తులు ఎక్కడైనా కూడా ఎదగాలన్నా, ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా, అన్ని రంగాల్లో ముందుండాలన్నా విద్య ఎంతో అవసరం అని చెప్పేసి అన్నిటికన్నా ముందుగా ఆస్తులు అంతస్తులు కాదు విద్యను అందివ్వాలి మన కులస్తులకనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు ఆలోచించి చదువుకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు సంఘం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించడంతో ఈరోజు ప్రపంచ పటంలో లండన్ అయితేనేమి, యుఎస్ఏ అయితేనేమి, గల్ఫ్ కంట్రీస్ అయితేనేమి, ఏ దేశానికి ప్రపంచం నలుమూలన కూడా ఈరోజు కమ్మవారి ఔన్నత్యాన్ని చాటుతున్నారు. కమ్మవారి గొప్పతనం చెప్పుకోవాలంటే 2 రోజులు కూడా సరిపోదు. 100 సంవత్సరాల కిందే మొదలైనటువంటి మన కమ్మ సంఘం ప్రబంధనం ఈరోజు కూడా చాటి చెబుతూ సమాజంలో తమకు గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వారి ఎదుగుదలతో పాటు తమ కులాన్ని అభిమానిస్తూ ఇతర కులాన్ని గౌరవిస్తూ అందరినీ కుటుంబ సభ్యులుగా కలుపుకుంటూ ముందుకు పోతూ రాజకీయ రంగం అయితేనేమి, సినీ రంగం అయితేనేమి, పారిశ్రామిక రంగం అయితేనేమి, విద్యలో అయితేనేమి, ఏ రంగంలో చూసినా కూడా ఈరోజు మొదటి స్థానంలో మనం ఉన్నామంటే మనమంతా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కమ్మవారికి ఒక పట్టుదల, దూరదృష్టి, సమన్వయం, విఘ్నం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. కానీ ఒక లోపం మన మధ్యలో ఈ మధ్యలో కొనసాగుతూ ఉంది. ఐక్యత లేక, ఓర్పు లేక కొన్ని సందర్భాల్లో మనమే మనం ఇబ్బంది కలిగించుకుంటున్నాం. ఒక్కసారి గమనించినట్లయితే పాతతరంలో పూర్వీకుల్లో 4 రకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు, క్షత్రియులు, అదేవిధంగా వైశ్యులు, శూద్రులు ఉండేవాళ్ళు. మనం శూద్రుల నుండి వచ్చిన వాళ్ళం. తర్వాత తరంలో ఒకసారి మనము ధవళేశ్వరం బ్రిడ్జికి గుర్తు చేసుకుంటే కాటందర కట్టించాడని అనేక గ్రామాల్లో కాటందర విగ్రహాలు పెట్టి ఈరోజు కూడా దేవుడిగా పూజిస్తున్నారు. అంతకన్నా ప్రాముఖ్యత చెందినటువంటి నాగార్జున సాగర్ ఈ రోజు 2 రాష్ట్రాలకు ప్రాణాధారమైనటువంటి నాగార్జున కట్టినటువంటి ముత్యాలరాజు నాయుడు గారు ఆ కాలంలోనే 50 లక్షల రూపాయలకు సొంత డబ్బులు ఇస్తూ 5,000 ఎకరాలు దానం చేశాడు. అంటే కమ్మవారి యొక్క గొప్పతనం ఎంతదో మనం చూడొచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 3 రాష్ట్రాల్లో కాదు, ఈ దేశంలోనే కాదు, మన వారి యొక్క గొప్పతనం చాలా గొప్పది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచమంతా అదలాకుతలమైన సందర్భంలో ఏమైపోతుందో ఈ ప్రపంచం అని చెప్పేసి కరోనా సమయంలో మనం అందరూ కూడా భయపడుతున్న సమయంలో ప్రాణాలన్నీ చేతులు పెట్టుకున్న పరిగెత్తున్న సమయంలో కరోనా వ్యాక్సిన్ కనుగొన్న వాడు కూడా ఒక కమ్మ సోదరుడే, బొమ్మ పెద్దవాడే. ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు రామోజీ గారు అయితేనేమి, మన కుల పెద్దలు, కుల దైవం
నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, సత్యనారాయణ అయితేనేమి, రామోజీరావు గారు అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటే కొన్ని వందల పేర్లు ప్రపంచంలో ఈరోజు మనం వినపడుతున్నాయి. మనం గమనించుకోవాలి, ఇంత గొప్ప కులంలో ఉందని మనం అందరం గర్వపడుతూ మనలో ఐక్యత చాలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం, ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి అమర్నేని సురేంద్రన్న గారు మన బాంధవులకు మనందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే మన అదృష్టంతో భావించాలి. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఇతర కులాల కన్నా మనం 3వ పేరు 4వ పేరు ఉన్నప్పటికీ కూడా అందరినీ చూసుకునే శక్తి సామర్థ్యాలు మనకి ఈరోజు అవకాశం కల్పించారు. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కళ్యాణదుర్గంలో కమ్మ భవన నిర్మాణ కార్యక్రమం చేపట్టాలి. అది చేపట్టాలని కంప్లీట్ కావాలంటే మన ప్రియతమ నాయకులు అమర్నేని గారు చదువుతున్న ఉద్దేశంతో మనం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా మనందరికీ దైవం నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఏర్పాటు గత 15 సంవత్సరాలుగా మేము యువత కావచ్చు, పెద్దలు కావచ్చు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. కళ్యాణదుర్గంలో ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు జరగలేదు. సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. చిరుస్థాయిగా నిలబడే విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ కమ్మభవన నిర్మాణానికి మీ యొక్క సహకారంతో కంప్లీట్ చేయిస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. మనమందరం కూడా రాబో రోజుల్లో కమ్మ సంఘంలో ఐక్యత చాటుతూ ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కృషి చేశారు. ముందు రోజుల్లో ఇదే సంఘం మరీ ఏర్పాటయ్యి కొత్త నాయకత్వంలో 100% అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ పేద విద్యార్థులకి, ఎందుకంటే మన కులంలో ఎవరు ఉన్నా కమ్మలు అంటే ఏదో ఉన్నత స్థానం అని ఆలోచిస్తారు సమాజంలో. మన కులంలో ఉన్నత స్థానం కమ్మ కులస్తులందరూ ఒకే వేదిక పైన రావడం చాలా సంతోషకరం. ఒక్క నిమిషం చేసి మన ప్రాంతానికి సంబంధించిన హనుమంతరాయ చనిపోయినందుకు ఆయనకి సంతాపం తెలియజేస్తూ విజ్ఞప్తి. ఇది ఒక కళ. ఈ కళని నెరవేర్చాలంటే మీరందరూ కూడా సహకారం కావాలి. ఎందుకంటే మన వాళ్ళలో ఐకమత్యం చాలా తక్కువగా ఉంటుంది. ఐకమత్యం చాటుకోవాలంటే ఒకరికొకరు తోడు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది, వెంకట్రావు గారు, అలాగే నాగన్న గారు, ఈరోజు కమ్మ సంఘం అనంతపురం దిగ్విజయంగా నడుస్తుంది. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయంటే దాని కారకులు వాళ్ళందరూ కృషి అని ఖచ్చితంగా చెప్పాలి. అలాగే శ్రావణ్ గారు, మరియు రామ్మూర్తి నాయుడు గారు, మోరేపల్లి మల్లికార్జునప్ప గారు, మరి మోరేపల్లి రమేష్ బాబు గారు, కొత్తపల్లి బాబు గారు, ముఖ్యంగా రాయల రామన్న స్థలదాత రామన్న చౌదరి గారు చాలా గొప్ప స్థలదాత. ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దానికి ముఖ్యంగా కారకులు రామన్న చౌదరి గారు. ఎంత గొప్ప మనసు అంటే 75 సెంట్ల స్థలం ఆ రోజే 12 సంవత్సరాల క్రితం మన కమ్మ సంఘానికి దానమిచ్చి ఆయన ఎంతో గొప్ప మనసును సాగుతున్న వ్యక్తి. ఆ రోజు ఎన్నికల సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకటే అడిగానండి, నేను స్థలం ఇచ్చాను, ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు చెప్పారో ఈరోజు మనం సమావేశం కావడం జరిగింది. నిజంగా మీరు గొప్ప మనసులో ఇచ్చారన్నా ఎప్పుడు కూడా మీ కళ నెరవేరే మేమందరూ కూడా కృషి చేస్తారని హామీ ఇస్తున్నాం. అలాగే డాక్టర్ లింగారెడ్డి గారు నిజంగా 5 రూపాయల వైద్యంతో 2 రూపాయలతో ప్రారంభించి
రూపాయలు 10 రూపాయలతోనే ఈ రోజు కూడా వైద్యం చేసి సేవా కార్యక్రమంలో కళ్ళందరూ ప్రాంతంలో నేనున్నానని సాటి చెప్పిన లింగారెడ్డి గారు కూడా మనం కూడా ధన్యవాదాలు తెలియాలి. అలాగే డాక్టర్ వెంకటేష్ గారి గురించి చెప్పారు, చాలా గొప్ప మనసు. ఆయన కూడా గొప్ప సేవా కార్యక్రమాలు చేసుకున్నారు. డాక్టర్ మత్స్యన్న గారి సేవ కూడా చాలా గొప్పవి. ఆయన కూడా 5 రూపాయలతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఆయన కుమారుడు మన రామబాబు గారు కూడా కొనసాగించడం చాలా గొప్ప విషయంగా చెప్పాలి. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంకా ఒక విషయం చెప్పాలి. చాలా మంది పేర్లు నోటితో చెప్తూ వాళ్ళందరూ కూడా స్మరిస్తుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటని చెప్పిన నిజంగా మన సోదరుడు నిజంగా దండ శ్రీరామ గారు కూడా మనం నిజంగా వాళ్ళందరూ కూడా గొప్ప విషయాలు చెప్పారు. గొప్ప వ్యక్తిని మనందరి ముందులో ఉంచడం కూడా చాలా గొప్ప విషయం. కానీ ఒక విషయం ఇంకా కూడా చాలా మంది గొప్పవాళ్ళు మన ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది రైతు కుటుంబాల నుంచి కూడా చాలా కష్టాలు పడుతూ వాళ్ళ పిల్లలు చదివించుకుంటూ ఈరోజు వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటామనే అభిప్రాయంతో అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలకు ముందుండి వాళ్ళు అమెరికాలో ఉన్నా ఇంకో రకంగా ఎన్నికలు వచ్చినప్పుడు మేము సైతం అంటూ మన ప్రాంతాలకు వచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు కూడా ముందుకు నడుపుతున్నారంటే ఆ చదువు చదివించిన తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 12 సంవత్సరాల క్రితం ఈ కమ్మ సేవా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఇది మనం చేసుకోలేకపోయాం. ఆ రోజు పాత కథలు మనం పోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఏ రకంగా చేసుకోవాలన్నదే మనం ముందు చూపు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా జరిగిపోయినట్టు మనం ఆశిస్తే దాని నుంచి ఫలితం ఉండదు. కాబట్టి జరగబోయేది ఆలోచించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఏదైనా సాధించవచ్చనే ఒక దృఢమైన నమ్మకం ఇంతమంది పెద్దలు నేను కూడా దృఢంగా నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని కూడా నాలో కలిగిందనే అభిప్రాయం కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా మీరు భాగస్వాములు కావచ్చు. ఒక 5 ట్రాక్టర్లు ఇసుకతో మొదలుపెట్టి 100 ట్రాక్టర్లు ఇసుక కావచ్చు, ₹1,00,000 మొదలుపెట్టి 50 లక్షలు కావచ్చు, లేదా ₹1,00,00,000 మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన కళ్ళంగూరు ప్రాంతంలో ఎన్నో వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక కళకాయని మిగలకూడదు. అందరూ కూడా పూర్తి చేసి ఆ కళను నిజం చేసే విధంగా కూడా మనం చేయాలి. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా దాని నుంచి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే హాస్టల్స్ కట్టాలి. హాస్టల్లో పేద విద్యార్థులను చదివించే భాగ్యం మనకు కూడా కలిగే విధంగా కూడా మనం కృషి చేయాలి. ఎన్నో గొప్ప విషయాలు వెంకటరావు గారు నోటితో చెప్తూ చాలా మందిని ఆశ్చర్యపరిచే విధంగా కూడా చెప్తూ ముందుకు కదిలారు. నిజంగా ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కనీసం 10-15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలలో కమ్మ సేవా సంఘం కోసం కృషి చేస్తూ కమ్మ సంఘాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తూ ముందుకు కదులుతున్నారు. కానీ నేను అందరూ వాడిని అంటే ఇక్కడ ప్రజలు అన్ని కులాల వాళ్ళు నన్ను ఎన్నుకున్నప్పుడే నేను ఎమ్మెల్యేగా నేను ముందుకున్నాను. అంటే అన్ని కులాలకి మనం న్యాయం చేసిన బాధ్యత మన అందరి పైన ఉందనేది కూడా భావించాలి. మేము అన్ని కులాలను కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని కులాలతో పాటు మన కమ్మ కులాలను కూడా సమానంగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా అవుతున్నామంటే ఒక కమ్మ కులంతో కాదు, మొత్తం అన్ని కులాలు కూడా మనల్ని భావించి ముందుకు కదిలిస్తున్నారంటే నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ ద్వారానే ఈరోజు మనం ఉన్నాం. కలిసిమెలిసి ఈరోజు అన్నదమ్ములుగా అందరూ ముందుకు కదిలినప్పుడే మనం ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులుగా కావచ్చు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. ఈ కమ్మ సంఘం అనేది మనం ఒక సంఘంగా భావించకూడదు. చాలా మంది విద్యార్థులు కూడా చదువుకు ప్రోత్సహించాలి. మనం వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో మనం ముందుండాలనే తపన మనందరిలో కూడా ఉండాలి. ప్రజలకు సేవ చేయాలనే తపన కూడా అందరిలో కలగాలి. ఎప్పుడు కూడా అసూయకి
చాలా దూరంగా ఉండాలి. ఒక రోజు ఏదైనా మనకి నిజంగా నష్టం జరిగినా ఒక గంట ఆ రోజు మీరు ఓర్చుకోగలిగితే అదే మంచి జరుగుతుంది అనేది నా భావన. ఈరోజు మేము మా తల్లిదండ్రులు ఎవరు కూడా మామూలుగా రైతు కుటుంబాలు, కాకపోతే మంచి రైతు కుటుంబాలైనా కూడా రైతుకి వాళ్ళు వచ్చే ఆదాయం కూడా ఏమి కాదు, ఏది సరిపోదు కూడా. అలాంటి రైతు కుటుంబంలో పుట్టిన మేము 28 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు మేము అంటే నేను కావచ్చు, మా రాజగోపాల్ కావచ్చు, అలాగే వెంకటేష్ కావచ్చు, మీ ముగ్గురం కూడా 25 సంవత్సరాల క్రితం మా సంస్థను ప్రారంభించాం. ఇది చాలా ఎందుకు చెప్తున్నానంటే ఐక్యత అనేది ఎంత ముఖ్యం ఉంటుందో. మామూలుగా ఒక 2-3 సంవత్సరాలుగా భాగస్వాములుగా ఉంటేనే వెళ్ళిపోతారు. కానీ మేము ఒక 28 సంవత్సరాలు కొనసాగుతూ ఇంకొక 25 సంవత్సరాలు కొనసాగుతామనే ధైర్యం కూడా మాపై నింపే విధంగా కూడా మేము కృషి చేస్తున్నాం. అదే మీ నుంచి కూడా ఆశిస్తున్నాం. మన అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే మనం ముందుకు కదలగలుగుతాం. ఖచ్చితంగా ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో ప్రతి ఒక్క వ్యక్తి నుంచి చేతిలో ఏది చేతనైతే అది మనం దానికి సేవ చేయగలిగితే 1 లక్ష రూపాయల నుంచి ఎన్నో లక్షల రూపాయల దాకా సేవా కార్యక్రమాలు ఏదైతే అవసరం ఉన్నా ఈ సంఘానికి ఏదైతే ఉన్నారో వాళ్ళు చేస్తే, ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులు కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రకాల కూడా మీరు విమర్శలు కూడా గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఎందుకంటే మీరు అన్ని కరెక్ట్ చేస్తున్నట్టు మీకు తెలుసు, అన్ని మేము కరెక్ట్గానే చేస్తున్నాం. కానీ ఎవరో ఒకరు ఏదో ఒక చిన్న నింద మోపే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా దాన్ని పెద్దగా చెప్పుకోకుండా ఆ తప్పు ఏదైతే చేశారో దాన్ని ఎప్పటికప్పుడు సర్దుకుంటూ మన సేవా సంఘాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మనం ఇప్పటికి 12 సంవత్సరాల్లో కూడా ఇది ఏదైతే అనుకున్నారో కళ్యాణ మండపం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, పూర్తి కాలేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, కమిటీ వారి సహకారంలో, మరి ముఖ్యంగా జిల్లా కమ్మ సంఘం వారి సహకారంతో, అలాగే బెంగళూరులో కమ్మ సంఘం చాలా అద్భుతంగా నడుస్తుంది. చాలా మంది పేద విద్యార్థులకు వాళ్ళు హాస్టల్స్ కట్టారు, కాలేజీలు కట్టారు, సపరేట్ గా యూనివర్సిటీని కూడా ఇప్పుడు స్థాపిస్తున్నారు, సపరేట్ గా ఒక బ్యాంకు కూడా వాళ్ళు స్థాపించారు. ఎంతో బలంగా వాళ్ళు ఆ సంఘాన్ని నడుపుతున్నారంటే దానిలో వాళ్ళలో ఐక్యత, నిస్వార్థంగా పనిచేస్తున్న నిదర్శనంగా మనం అందరూ కూడా భావించాలి. అలాంటి ఈ సంఘం ఎందుకంటే మనం ఎంతో మంది పేద కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన కమిటీ మెంబర్ల పైన ఉంటుంది. కాబట్టి మీరు చాలా సమయస్ఫూర్తిగా ఇది ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మీ అందరి పైన ఉంటుంది. ఖచ్చితంగా నేను ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఖచ్చితంగా మా వాళ్ళతో చర్చించి మీరు మనందరూ కూడా మీరు ఎంతవరకు కూడా చేయగలుగుతారో మీ కమిటీ తరఫున అన్ని కూడా చేస్తూ ప్రజలు ఎంతో గొప్ప వ్యక్తుల పేర్లు కూడా అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంకా దేశ విదేశాల్లో కూడా మన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ మనందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే చూసాం, అనంతపురంలో ఒక హాస్టల్కి స్థలదాత కావచ్చు, బిల్డింగ్ దాత కావచ్చు, చాలా మంది ఆ బిల్డింగ్ లో భూములకు ఒక్కొక్కరు 6 లక్షల రూపాయలు ఇస్తూ వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో మంచి గొప్ప స్ఫూర్తితో ఈరోజు హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, లేదా బెంగళూరులో కావచ్చు, లేదా హైదరాబాద్ లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ పడితే అక్కడ ఆయన కమ్మ సంఘానికి సంబంధించి దానికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళంతా గౌరవంగా ఎంతో నిజాయితీగా వాళ్ళు మన దేశంలోనే ఉత్తమమైన స్థానంలో ఉంటూ వాళ్ళ అభివృద్ధి వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతూ ఈరోజు ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందిన విధంగా కొంత దానం చేయాలని మన సేవా సంఘాన్ని తమ సేవా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మనం ఇది ఇక్కడతో ఆపకూడదు. ప్రజాప్రతినిధిగా నేను అన్ని రంగాల్లో అన్ని కులాలు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. అంటే అది ఎస్సీ వర్గాలు కావచ్చు, ఎస్టీ వర్గాలు కావచ్చు, బీసీల వర్గాలు కావచ్చు, లేదా బలిజ వర్గాలు కావచ్చు, లేదా ఆరు వైశ్య వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు ఎవరైనా కానీ మన నుండి బ్రాహ్మణ వర్గాలు కావచ్చు, అందరూ కూడా రెడ్డి వర్గాలు కావచ్చు, అందరూ కూడా సహాయకారాలు అందించాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇది కూడా నా బాధ్యతగానే భావించి ఖచ్చితంగా నా సహాయకారాలను కూడా
కూడా మేము కూడా తెలియజేస్తూ ఇది ఇంతటితో ఆగకూడదు. నిరంతరం ఈరోజు చూస్తూ ఉన్నాం. చాలా మంది వచ్చినప్పుడు చైర్లన్నీ కూడా పూర్తిగా నిండినాయి. కానీ మధ్య మధ్యలో లేచి మన వాళ్ళు కొంత ఓపిక తక్కువ, అంటే లేచిపోతూ బయటికి, అంటే ఏదో ఉన్నాం కదా, మీటింగ్ వచ్చాం కదా, మీటింగ్ చూసాం కదా వెళ్ళిపోదామనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీటింగ్ సారాంశం ఏంటి, మనం వచ్చిన పని ఏంటి, ఆ పనులు దృష్టిలో పెట్టుకొని మనం గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలుగా సహనంతో వెయిట్ చేసి మనం అంతకు పూర్తి అయ్యేంత వరకు కూడా ఉండి, ఆ పూర్తిలో మీ సహాయకాలు కూడా కావాలి, మీ సలహాలు కూడా కావాలి. కాబట్టి ఆ సలహాలు తీసుకునేంత వరకు కూడా మనం ఉండాల్సిన బాధ్యత మన ఇద్దరిపైన ఉంది. ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ రోజు మహిళలు ఈరోజు ఎంతమంది ఉన్నారో అందరూ కలిపి అంతమంది మహిళలు వచ్చే విధంగా అంతకు డబుల్గా మన పురుషులందరూ కూడా వచ్చి ఇంకొకసారి ప్రోత్సాహ కార్యక్రమాలు ఈ సంఘాల ముందు తీసుకే ఏర్పాటు కూడా మనలో చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు మనమందరం కూడా క్రమశిక్షణకి బాగుపేరుగా ఉన్నాం. మనందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనకి ఎంతో గొప్ప నాయకుడు అంటే నిజంగా దైవ సమానులు, నిజంగా మన ఎన్టీ రామారావు గారి గురించి అనుకుంటేనే మనంతా కూడా ఒళ్ళంతా అదోరకంగా ఉంటుంది. మన జిల్లాలో నిజంగా అందరికీ కూడా ఒక ఒలుగు పుట్టించిన రాష్ట్రంలోనే దేశంలోనే ప్రఖ్యాతగాంచిన బండాల గారు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆల్రెడీ వెంకట్రావు గారు అన్ని విషయాలు చెప్పారు. మరి నేను చెప్పుకుంటే అదంతా, ఎందుకంటే ఆయన కన్నా అద్భుతంగా ఆయన చెప్పారు కాబట్టి ఆయన కన్నా అద్భుతంగా నేను చెప్పలేను. నిజంగా మా నాయకుడు, మనందరి నాయకుడు, ప్రజానాయకుడు, చాలా సీనియర్ అయిన నాయకుడు, దేశంలోనే నరేంద్ర మోడీ ఎంత గొప్పగా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే గొప్పగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రత్యేక నిదర్శనం. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో స్ఫూర్తితో ఎంతో తోడుగా ఉంటూ మన ముందుకు నడుపుతున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోవాలంటే ఎంత ఐక్యబద్ధంగా అందరూ కూడా ఐక్యబద్ధంగా ఉన్నప్పుడే కులం కూడా ఐక్యబద్ధంగా నడుస్తుంది. కాబట్టి ఆ కులం అనేది ఐక్యబద్ధంగా నిదర్శనంగా మనం కూడా భావించాలి. ఖచ్చితంగా మనం ఏదైతే రామరాజ చౌదరి గారు ఇచ్చారో ఈ స్థలానికి ఇంకా అదనంగా కూడా ఇంకా కొంత స్థలం కావాలంటే ఖచ్చితంగా అది కూడా ఇస్తాను. కాకపోతే కొంత నాకు పరిహారం కావాలంటారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒప్పుకుంటాం. ఖచ్చితంగా అన్ని రకాల పరిహారం కూడా ఇస్తాం. మీరు ఇచ్చిన 75 సెంట్లు తోడు ఇంకా ఎకరా ఇస్తారో అర్ధ ఎకరా ఇస్తారో చూడండి. అందరూ సహకారంతో ఈ ఏదైతే మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటారో అందులో భాగస్వామ్యంగా నేను ఉంటాను. అవన్నీ కూడా ఒక్కసారి మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్తామని అన్ని రకాలు కూడా మీ అందరూ కూడా తోడ్పాటు ఉంటూ ఈ చిట్ట చివరిగా మనమందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఈ సేవా సంఘానికి తోడ్పాటుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లను కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మనం ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ఇంకా గొప్ప వాళ్ళు బాబుజీరావు కావచ్చు, ఇంకా గొప్ప వాళ్ళు నాగేశ్వరరావు కావచ్చు, కట్టమనేని కృష్ణ కావచ్చు, సినిమా యాక్టర్లుగా వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులుగా భావించాలి. సేవా కార్యక్రమంలో చాలా మంది కూడా ఉన్నారు గొప్ప వ్యక్తులు. అలాంటి భవనానికి మన కల్లందరూ ప్రాంతం ఏదైతే ఉందో చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతాన్ని మనం రాష్ట్రంలోనే గుర్తుకుంటే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కలిసిమెలిసి ముందుకు నడుద్దాం. ఎందుకంటే మనకి ఒకటే ఛాలెంజ్ మనందరూ కూడా తెలుసు. అదే టీటీపీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే పూర్తి చేశామో మనందరూ రైతులు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇంట్లో కూడా బాగా సస్యశ్యామలంగా ఆనందంగా ఉండాలంటే నీళ్లు కావాలి. ఈ రోజు వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు వర్షాలు రావట్లేదు. కాబట్టి నీళ్లు తోడైతే కాకుండా మనం బంగారు పంటలు పండించే విధంగా కూడా మనం ముందుకు కలుగుతామని తెలియజేస్తూ, అలాగే కూడా ఇక్కడ చాలా మంది రాలేదు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకొకసారి పనిచేస్తున్నా విన్నవించుకుంటున్నా వచ్చే మీటింగ్ మీరందరూ కూడా వచ్చి మీ సలహాలు సూచనలు మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు
ధన్యవాదాలు డాక్టర్స్ అందరికీ, ప్రముఖులకు, పెద్దలకు, కార్యక్రమం చేసినటువంటి అమ్మ బాంధవులందరికీ, మరి ముఖ్యంగా మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకు, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కమ్మ సేవా సంస్థ తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరం. 2 సంవత్సరాలు కళ్యాణదుర్గంలో తెలియని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో అందరికన్నా బెటర్గా పరిపాలన కొనసాగిస్తూ అభివృద్ధి కళ్యాణ అభివృద్ధి ప్రధానంగా అపర్ణాస్తులకు అపర భగీరథుడిగా రాబోయే రోజుల్లో పేరు తెచ్చుకోబోతున్న ఆపత్ బాంధుడు మన అమిలేని శ్రీధర్ గారికి ఘన సన్మానం కళ్యాణదుర్గం కమ్మ సేవా సమితి తరఫున చేయదలుచుకున్నారు. వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కమ్మ కమిటీ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి ప్రతి వాలంటీర్కు, కమ్మ సేవా సంఘం సభ్యులకు, యువతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి. మన ఇంట్లో బ్రేక్ సాగుతారు. అందరికీ రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలని చెప్పి